ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం ఉంది. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే వీలైనంత తొందరగా, 2 రోజులు కాదు ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. మాకేమన్నా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తామంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు. ఇక్కడైతే మీడియాలో వచ్చింది కాదు, మేము వచ్చి స్వయంగా చెప్తున్నాం కదా. ఇందులో ఎటువంటి మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే కదా మీకు టోటల్ మీకు అక్కడ రక్షణ పెడతామని చెప్తున్నాం. మీరు ఏదైనా చెప్పాలన్నప్పుడు వాళ్ళకి చెప్పండి. విచారణాధికారులు ఉంటారు, మీరు ఏదన్నా వాళ్ళకి చెప్పొచ్చు. ఈ 2 డేస్లో వీళ్ళని తొందరగా ఎంత తొందరగా మీరు అలా మాట్లాడుకుంటామా వినండి, అర్థం చేసుకోండి. మీరు కూడా మాట్లాడితే మనం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి మేము వచ్చి కూర్చున్నాం. మాది బాధ్యత, మాది సీరియస్. ఎందుకంటే వేరే ఉంటుందా? గవర్నమెంట్ పూర్తి బాధ్యత తీసుకొని చెప్పాక కూడా మీరు దాని మీద మాట్లాడితే అర్థం చేసుకోండి. ఇది మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. సీఎం గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. మీరు అర్థం చేసుకోండి. దయచేసి అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడతారు. మీరు అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడతారు. మీకు మాది బాధ్యత అని చెప్పినా కదా, గవర్నమెంట్ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయంగా మేము భావిస్తాం. అమ్మా నేను క్లియర్గా చెప్పాను. పోలీస్ చేయాల్సిన పోలీస్ చేస్తారు. వాళ్ళు ఎలా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీస్ చేస్తారు. చేస్తారు, దానికి టైం ఉంటుంది. లేడీ పోలీస్ ఎంతమంది కావాలి అంతమందిని డిప్లాయ్ చేస్తాను చెప్పండి. గవర్నమెంట్ దృష్టికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, మేమందరం వచ్చాం. ఎమ్మెల్యేలందరూ, జిల్లా ఎమ్మెల్యేలందరూ ఇక్కడికి వచ్చాం. యాక్చువల్గా ఎమ్మెల్యే గారు లేరు, ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఆయన రాలేదు. అందరూ ఇక్కడికి వచ్చాం. మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ నా పేమెంట్
కదా ఎవరు మన పక్క తిరుగుబాటు తప్పదు. దానికి ఒక లెటర్ కావాలన్నా లెటర్ ఇచ్చాం. ఇంకా కూడా మీరు అర్థం చేసుకోకుండా మీరు దీన్ని కాదమ్మా, ఈ 2 days ఎంక్వైరీ అయ్యేలోపు ఇంకేం కావాలి? ఎంతమంది పోలీసులు కూడా అడగండి. కాదమ్మా, ఎన్ఎల్జేడి అనేది తెప్పించి చెక్ చేపిస్తారు. వీళ్ళు అడ్రస్ అమ్మా, మీరు కోఆపరేట్ చేస్తే ఎప్పుడు యాక్సిడెంట్ పంపిస్తాము. టీములు పంపిస్తారు. మీకు ఈ విచారణ అంతా అయ్యేలోపు మీకేం కావాలి అది అడగండి అమ్మా. ఒకళ్ళు మీరేం కావాలి? మీకు సెక్యూరిటీ కావాలా, పోలీస్ కావాలా? ఒకసారి మీరు 5-10 మంది మీరు ఎవరైనా కంపెనీకి ఫామ్ అవుతుంది మిమ్మల్ని తీసుకుని మొత్తం కాలేజ్ అక్కడ హాస్టల్ అంతా కూడా రిపేర్ చేస్తారు.